ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం. ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. ఈనాడు ముఖాముఖిలో రాజనరసింహ చెప్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడినట్టు అన్నిటికన్నా ముఖ్యమైనది మానవ వనరులు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేనిదే సేవలు అందవు. అందుకే మొదటి ప్రాధాన్యత నియామకాలపై దృష్టి సాధించాం. వివిధ విభాగాల్లో సుమారు 7,700 పోస్టులకు భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలు పెంచడంతో పాటు పలు ఖరీదైన చికిత్సలను పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. ఔషధాల కొరతకు నివారించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేశాం. వరంగల్ ఆసుపత్రిని మరో 6 నెలల్లో ప్రారంభిస్తాం. 2,000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తాం అని వైద్యశాఖ మంత్రి దామోదర్ నరసింహ అన్నారు. ఏడాది పాలనలో తమ శాఖలో చేపట్టిన సంస్కరణలు తద్వారా ఓనారుగురికి ప్రయోజనాలు భవిష్యత్తులో ఆయన ఈనాడు ముఖాముఖిలో చెప్పినటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అంటే వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలలో ప్రధానంగా కనీసం ఉండాల్సినటువంటి మాత్రలు కూడా లేకపోవడం, కనీసం చికిత్సకు చేయించుకోవాలంటే అక్కడ పరీక్షలు చేసుకునేందుకు కూడా అవకాశం లేకపోవడము, ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా డయాలసిస్ పేషెంట్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా నియోజకవర్గానికి ఒక ఫ్రీ డయాలసిస్ పెట్టినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. డయాలసిస్ పేషెంట్స్ లక్షలలో కోట్లలో వారి యొక్క డబ్బును ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లిస్తున్నారు. కాబట్టి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ను, అది కూడా ఫ్రీ కాస్ట్ ఆఫ్లో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ఏది ఉంటే ఖచ్చితంగా అటు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో డయాలసిస్ వీక్లీ 3 times 2 times చేసుకున్నటువంటి ఆ డయాలసిస్ పేషెంట్స్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా గత ప్రభుత్వం పెట్టినటువంటి డయాలసిస్ సెంటర్లను కూడా పూర్తిగా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బెడ్లు తక్కువగా ఉంటున్నాయి, వచ్చేటువంటి పేషెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు, వారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క బెడ్ల సంఖ్యను కూడా పెంచి డయాలసిస్ పరికరాలను కనుక ఎక్విప్మెంట్ని కనుక అక్కడ పెట్టినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దామోదర్ రాజనరసింహ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఏడాది పాలనలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, చేసిన దాంతో సంతృప్తి చెందాబోమని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని పేదలకు చేరువ చేయడం, కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు, అలాగే వైద్యుల నియామకం, గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతంతో పాటు శాఖలో సుమారు 7,700 పోస్టులను భర్తీ చేశామని, మరో 6,500 పోస్టుల భర్తీని త్వరలో చేపట్టబోతున్నామని ఆయన వివరించారు. సర్కారు దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒక్కో విభాగానికి చికిత్స చేస్తున్నామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రగతి, వివిధ విభాగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సర్కారు కార్యాచరణ పైన ఈనాడుతో ఆయన మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుకోవచ్చు. రాష్ట్రంలోని పెద్ద ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజిఎంలలో అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని ఎలా మెరుగుపరుస్తారంటూ ఒక మంచి ప్రశ్న అయితే వేయడం జరిగింది. ఆసుపత్రుల్లో ఎన్ని సదుపాయాలు కల్పించినా వివిధ విభాగాల అనుసంధానంతోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయి. మానవ వనరులు, పరికరాలు, వైద్య సేవలు, ఔషధాల అనుసంధానంపై దృష్టి పెట్టాం. సర్కారు దవాఖానాలకు వైద్యులు సకాలంలో రావాలని ఆదేశాలు ఇస్తున్నాం. డ్యూటీ సమయంలో ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్నట్టు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పెద్ద ఆసుపత్రుల్లో పరిపాలనా విభాగాన్ని బలోపేతం చేసి సేవలను మెరుగుపరుస్తాం. ఇక్కడ డ్యూటీ సమయంలో ప్రైవేట్ క్లినిక్లు అనేది చాలా పెద్ద విషయం. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందిస్తూనే సపరేట్ ఒక క్లినిక్ పెడతారు. కానీ అది ఎవరి పేరు మీదనే ఉంటుంది. వైద్యం చేసేది మాత్రం 100%. ముఖ్యంగా ఈ విషయంలో ప్రసూతికి సంబంధించినటువంటి, మెటర్నిటీకి సంబంధించినటువంటి వైద్యులు కేవలము దీన్ని ఒక సైడ్ డ్యూటీగా చూస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైడ్ డ్యూటీగా చూసి వారి యొక్క సొంత ఉద్యోగాన్ని వారి యొక్క క్లినిక్లలో, వారి యొక్క నర్సింగ్ హోమ్లలో వారి సర్జరీలు చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు.
ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినటువంటి వాళ్ళను బెదిరించడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా బెదిరిస్తారంటే ఇక్కడ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, ఇక్కడ చేసుకుంటే ఏమైనా జరగచ్చు, ఆ క్లినిక్ అక్కడ ఉంది, అక్కడికి పోయి చేయించుకోండి, నేనే వచ్చి చేస్తా, ఇట్లా కూడా చెప్పినటువంటి సందర్భాలు కోకోలలో ఉంటాయి. చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలా వరకు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. ఈ విషయం పైన కూడా ప్రభుత్వం కొరడ జులిపించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ప్రభుత్వ డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రైవేటు క్లినిక్ నడపడానికి అవకాశమే ఉండొద్దు అనేది ఒకటి తీసుకొస్తే చాలా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అయితే మార్చుకోవచ్చు. ఇక అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. 1375 చికిత్సల ధరలను సుమారు 22% పెంచాం. కొత్తగా 163 చికిత్సలను పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. పథకానికి అదనంగా 487 కోట్లు కేటాయించాం. ప్రతి నెల ఆసుపత్రులకు డబ్బులు చెల్లిస్తున్నాం. పలు ఖరీదైన చికిత్సలను పథకం పరిధిలోకి చేర్చాం. 50 పడకల ఆసుపత్రులను కూడా ఇంపెనల్ చేసుకోవాలని సూచిస్తున్నాం. కాబట్టి ఈ పథకం ద్వారా అర్హులందరికీ ఖచ్చితంగా చికిత్స అందుతుందంటూ ఈ యొక్క వార్తలో మాత్రం మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇక సీఎంఆర్ఎఫ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినట్టుగా వార్తలలో చూస్తూ ఉన్నాం. అసలు వైద్యం చేసుకోకుండానే క్లెయిమ్ చేసుకున్నారు, అసలు సంబంధమే లేకుండా ఒకరు చెక్ ఒకరు తీసుకున్నారు, ఇట్లా చాలా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి ఆ విషయాలను కూడా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క దొంగలను బయటికి తీసుకొచ్చి వారికి కఠినమైనటువంటి శిక్షలు వేసి దాంతోపాటుగా ప్రజల సొమ్ము అప్పనంగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ సొమ్మును వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఎవరికి అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లకెళ్ళి సీఎంఆర్ఎఫ్ వస్తుందనే దానిపైన స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేవు. ఆన్లైన్లో అప్లై చేస్తే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. దళారులను నివారించడానికి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్తున్నారు, కానీ ఆ ఆన్లైన్ విషయంలో అవగాహన లేకపోవడం, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు సీఎంఆర్ఎఫ్ అందకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని విషయంలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ప్రశ్న వేశారు. వరంగల్ ఆసుపత్రిని మరో 6 నెలల్లో ప్రారంభిస్తాం, మిగతా ఆసుపత్రులను ఏడాదిలోపు ప్రారంభిస్తాం, సమీక్షలు జరుపుతున్నాం. ఇవే కాకుండా రూపాయలు 2,000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తాం. గాంధీ కళాశాల విద్యార్థులకు హాస్టల్ వసతి, ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్, ఎన్సిడి క్లినిక్లు, 18 డయాలిసిస్ సెంటర్లు, 7 వాస్కులర్లు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో గ్రామీణ స్థాయిలో 150 వరకు సబ్ సెంటర్లు, 70 వరకు కొత్త పిహెచ్సిలు నిర్మిస్తాం. సర్కారు వైద్యాన్ని పటిష్టపరుస్తామంటూ చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా 108 వాళ్ళు జీతాలు రావట్లేదని రీసెంట్గా వాళ్ళ యొక్క ధర్నాలను కూడా చేస్తూ ఉన్నారు. 108 అనేది వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాలలో 108 అనేది చాలా ప్రధానమైనటువంటి పథకం. 108 వలన లక్షలాది మంది తమ యొక్క ప్రాణాలను కాపాడుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ అనేది వచ్చినటువంటి సందర్భం. అప్పుడు రాజశేఖర్ రెడ్డి చెప్తారు, కుయ్ అంటూ మీ దగ్గరికి వస్తుంది, మీరు 108 కాల్ చేస్తాయంటూ చెప్పినటువంటి మాటలను మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఈ ప్రభుత్వం కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే, దాన్ని మరుగున పడేసే విధంగా ఈ ప్రభుత్వం కొంచెం ముందుకు పోతుందంటూ 108 ఎవరైతే నడుపుతా ఉన్నారో 108 డ్రైవర్లు, అలాగే 108లో ఉన్నటువంటి ఆ క్లినిక్, ఆ 108లో ట్రీట్మెంట్ అందించేటువంటి ప్రథమ చికిత్స అందించేటువంటి వాళ్ళైతే వాలంటీర్లు అయితే చెప్తా ఉన్నారు, వారికి జీతాలను సకాలంలో చెల్లించి 108ను పటిష్టపరిచి దానిలో కూడా కొన్ని 108లకు అంటే కనీసం నియోజకవర్గానికి ఒకటైనా కానీ ఒక 108లో మీరు ఎట్లాగో పెడుతున్నారు కాబట్టి ఆ 108లలో ఒక్కదానికి పూర్తి స్థాయిలో ఐసీయూ ట్రీట్మెంట్ అందించే విధంగా ఏర్పాట్లు చేస్తే మాత్రము కొంతమందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రభుత్వము అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ కూడా గుర్తుకు పెట్టుకోవాలి. దాంతోపాటుగా 104లను కూడా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా వర్షాకాలము ఇప్పుడు ఆల్రెడీ గడిచిపోయింది, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇప్పుడున్నటువంటి అంటే కాలాలకు అనుగుణంగా వచ్చేటువంటి వ్యాధులపైన కూడా ఖచ్చితంగా ప్రజలను అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఇంకా